వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో రేంజ్ మెథడ్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా రేంజ్ మెథడ్ యొక్క పర్పస్ చూద్దాం. ఇట్ రిటర్న్స్ అ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఇన్ అ గివెన్ రేంజ్. పైథాన్లో రేంజ్ మెథడ్ ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని మనకు రిటర్న్ చేస్తుంది. రేంజ్ మెథడ్ని మనం 3 వేస్లో యూస్ చేయొచ్చు. ఫస్ట్ వే ఈజ్ రేంజ్ మెథడ్ అనేది ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ని తీసుకొని పర్ఫామ్ చేస్తుంది. అండ్ సెకండ్ వే ఈజ్ రేంజ్ మెథడ్ కంటైన్ స్టార్ట్ అండ్ స్టాప్ యాజ్ పారామీటర్స్. ఇక్కడ రేంజ్ మెథడ్కి 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. నౌ ద థర్డ్ వే ఈజ్ ద రేంజ్ మెథడ్ కంటైనింగ్ 3 పారామీటర్స్. ఇక్కడ స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్ అనే పారామీటర్స్ని రేంజ్ మెథడ్లో పాస్ చేస్తున్నాం. ఈచ్ మెథడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైథాన్లో రేంజ్ మెథడ్లో ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు ఈ రేంజ్ మెథడ్ అన్నది ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఈ నంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఈ నెంబర్స్ అప్ టు మనం తీసుకున్న ముందు నంబర్ వరకు ప్రింట్ అవుతాయి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే రేంజ్ ఆఫ్ 6 అని తీసుకున్నాం. వాల్యూస్ 0 నుంచి రిటర్న్ అయ్యాయి అప్ టు 5 వరకు ఈ రేంజ్ మెథడ్ అనేది మనకు వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. అండ్ 6ని రిటర్న్ చేయలేదు బికాజ్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు మనం ఏ నెంబర్ అయితే ఇచ్చుంటామో ఆ నెంబర్ కన్నా ముందు నెంబర్ వరకు మనకి వాల్యూస్ రిటర్న్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ లూప్లో రేంజ్ మెథడ్ని యూస్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 9. ఇప్పుడు రేంజ్ మెథడ్లో ఓన్లీ వన్ పారామీటర్ని పాస్ చేసాం, ప్రింట్ ఆఫ్ ఐ. మీరు ఎవరైనా ఫర్ లూప్ గురించి తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద ట్యాప్ చేసి ఫర్ లూప్ వీడియోని చూడండి. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఈ రేంజ్ మెథడ్ అన్నది 0 నుంచి సీక్వెన్స్ స్టార్ట్ చేసి అప్ టు 8 వరకు ఈ సీక్వెన్స్ని కంటిన్యూ చేసింది. అండ్ స్టాప్ వాల్యూ మనం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాం కదా, ఆ వాల్యూ కన్నా ముందున్న వాల్యూ వరకు సీక్వెన్స్ అన్నది కంటిన్యూగా వస్తుంది. ద సెకండ్ వే ఈజ్ రేంజ్ కంటైనింగ్ 2 పారామీటర్స్. ఇక్కడ రేంజ్ మెథడ్ స్టార్ట్ అండ్ స్టాప్ అనే 2 పారామీటర్స్ పాస్ అయి ఉన్నాయి. పైథాన్లో రేంజ్ మెథడ్లో 2 పారామీటర్స్ పాస్ చేసినప్పుడు ఇనీషియల్గా పాస్ చేయాల్సింది స్టార్టింగ్ వాల్యూ అండ్ తర్వాత పాస్ చేయాల్సింది స్టాప్ వాల్యూ. మనం స్టార్ట్ వాల్యూ ఏ వాల్యూ అయితే పాస్ చేసి ఉంటామో ఆ వాల్యూ నుంచి ఆ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనం స్టాప్ వాల్యూ కూడా మెన్షన్ చేసి ఉంటాం కదా, ఆ వాల్యూ కన్నా ముందున్న వాల్యూ వరకు నంబర్స్ కంటిన్యూగా రిటర్న్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్లో స్టార్ట్ వాల్యూ 0గా తీసుకున్నాం అండ్ స్టాప్ వాల్యూ 6గా తీసుకున్నాం. సో ఇప్పుడు రేంజ్ మెథడ్ యూస్ చేస్తే మనకి సీక్వెన్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ వాల్యూ 5గా ఎండ్ అవుతుంది. బట్ స్టాప్ వాల్యూ మనం మెన్షన్ చేసాం కదా, ఆ వాల్యూ ఆ సీక్వెన్స్లో ఉండదు. ఇప్పుడు రేంజ్ మెథడ్లో 2 పారామీటర్స్ పాస్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5, 20 ప్రింట్ ఆఫ్ ఐ. ఇప్పుడు ప్రింట్ చేస్తే సీక్వెన్స్ మనకి 5 నుంచి స్టార్ట్ అయింది అండ్ అప్ టు 19 వరకు కంటిన్యూ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ రేంజ్ ఫంక్షన్లో 2 పారామీటర్స్ పాస్ చేసాం. స్టార్ట్ వాల్యూ 5 అండ్ స్టాప్ వాల్యూ 20. స్టార్ట్ వాల్యూ 5 కాబట్టి ఆ 5 అనే నెంబర్ నుంచి సీక్వెన్స్ స్టార్ట్ అయింది అండ్ కంటిన్యూగా అప్ టు 19 వరకు వచ్చి ఎండ్ అయింది. బికాజ్ స్టాప్ వాల్యూ కన్నా ముందున్న వాల్యూ వరకు సీక్వెన్స్ అన్నది కంటిన్యూ అవుతుంది. నౌ ద థర్డ్ వే ఈజ్ రేంజ్ మెథడ్ కంటైనింగ్ 3 పారామీటర్స్. ఇక్కడ రేంజ్ మెథడ్కి 3 పారామీటర్స్ ఉన్నాయి, స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. ఇక్కడ ఎలా జరుగుతుందంటే మనం ప్రీవియస్ 2 పారామీటర్స్ రేంజ్ ఫంక్షన్ చూసాం కదా, సిమిలర్ గానే ఉంటుంది. దాంతోపాటు స్టెప్ వాల్యూ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే స్టార్ట్ వాల్యూ 0గా తీసుకున్నారు అండ్ స్టాప్ వాల్యూ 10గా తీసుకున్నారు. నౌ స్టెప్ వాల్యూ 2గా తీసుకున్నారు. ఇనిషియల్గా సీక్వెన్స్ అన్నది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి ప్రీవియస్గా ఓన్లీ 1 స్టెప్ మాత్రమే మూవ్ అయ్యేది. బట్ ఇప్పుడు స్టెప్ వాల్యూ 2గా అసైన్ చేసాం కాబట్టి 2 స్టెప్స్ ఇక్కడ జంప్ అవుతుంది. 0 to 2కి ట్రాన్స్ఫర్ అయింది. నౌ ఆ 2 వాల్యూ కూడా సీక్వెన్స్లో యాడ్ చేసింది అండ్ దాని తర్వాత 2 నుంచి 2 స్టెప్స్ జంప్ అయ్యి 4 వాల్యూ దగ్గరికి రీచ్ అవుతుంది. నౌ ఆ 4 వాల్యూ కూడా సీక్వెన్స్లో యాడ్ అవుతుంది అండ్ 4 వాల్యూ నుంచి 6 వాల్యూకి జంప్ అవుతుంది. ఆ 6 వాల్యూ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. 6 నుంచి 2 స్టెప్స్ జంప్ అయ్యి 8 వాల్యూ దగ్గరికి రీచ్ అవుతుంది అండ్ ఆ వాల్యూను కూడా సీక్వెన్స్లో యాడ్ చేస్తుంది. ఇప్పుడు 8 నుంచి 10 వరకు రీచ్ అవుతుంది. బట్
స్టాప్ వాల్యూ మనకి 10. ఎప్పుడైనా స్టాప్ వాల్యూని సీక్వెన్స్‌లో కన్సిడర్ చేయము. సో, ఈ 10 వాల్యూ మనకి సీక్వెన్స్‌లో యాడ్ కాదు. ఇప్పుడు రేంజ్ మెథడ్‌లో 3 పారామీటర్స్ పాస్ చేద్దాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 0, 10, 2 ప్రింట్ I. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి 0, 2, 4, 6, 8 అనే వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. బికాజ్ స్టార్ట్ వాల్యూ 0 అండ్ నెక్స్ట్ వాల్యూ మనకి ఏ వాల్యూ వస్తుందంటే 2 స్టెప్స్ 0 నుంచి 2 స్టెప్స్ తర్వాత ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ వస్తుంది. 0 తర్వాత 2 స్టెప్స్ తర్వాత ఉండే వాల్యూ 2 అండ్ దాని తర్వాత 2 స్టెప్స్ ఉండే వాల్యూ 4, నెక్స్ట్ 6 అండ్ నెక్స్ట్ 8 అండ్ నెక్స్ట్ 10 ఎందుకు రాలేదంటే స్టాప్ వాల్యూ ఇక్కడ 10 కాబట్టి. సో, సీక్వెన్స్‌లో స్టాప్ వాల్యూ ఇంక్లూడ్ అయ్యి ఉండదు. So this is about range function in Python. For more videos, subscribe to our channel. Thank you.